డాక్టర్ గారు, చాలా మంది బ్యాక్ పెయిన్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది. Yes. సో నిద్రపోవడం అనేది పోస్టర్ అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పిల్లో సెటప్ అంతా ఇదంతా. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎటువంటి సర్ఫేస్ మీద నిద్రపోతే బెటర్ అంటే? సహజంగా బెడ్, పిల్లో అనేది వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళకి కానీ, లేదంటే ఈ ఆహ్, సమస్య రాకుండా ఉండటం కోసం చాలా సెలెక్టివ్‌గా యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైన సమస్య ఏమొస్తుందంటే, మనకి పాత రోజుల్లో ఈ నులక మంచాలు, నవారు మంచాలని ఉండేవి. ఈ నులక మంచాలు, నవారు మంచాలు చెక్క మంచాలకి ఆ వైర్లు కట్టినట్టుగా, తాళ్ళు కట్టినట్టుగా. వాటితో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా గానీ ఈ స్పైన్ అనేది పడుకున్నప్పుడు మన నార్మల్ షేప్‌ని మెయింటైన్ చేసుకోవాలి. ఇది మెడ ముందుకుండాలి, వీపు వెనక్కుండాలి, నడుము వెనక్కుండాలి. ఎస్ ఆకారం అనేది మెయింటైన్ అవుతుండాలి. కూర్చున్నా గానీ, పడుకున్నా గానీ. ఇలా మెయింటైన్ అవ్వాలంటే మనకి వాడే పిల్లో అనేది దానికి సహకరించాలి. కొన్ని సందర్భాల్లో నులక మంచాల్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ వెయిట్‌కి ఇట్లా బెండ్ అయిపోతుంది వెన్నుపూస. ఎక్కడైతే మనకి బెండ్ కాకూడదు అనుకుంటామో అక్కడ కరెక్ట్‌గా రివర్స్‌లోకి స్పైన్ బెండ్ అవుతుంది. ఇది రావటం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువయ్యే అవకాశం.